భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. దీంతో 5 గేట్లు ఎత్తి 19,615 క్యూసెక్ల నీటిని దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి మరో 37,250 క్యూసెక్ల నీటిని ఉపయోగిస్తున్నారు. మొత్తంగా 56,865 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. దీంతో 5 గేట్లు ఎత్తి 19,615 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి మరో 37,250 క్యూసెక్ల నీటిని ఉపయోగిస్తున్నారు. మొత్తంగా 56,865 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, జూరాల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టు నీరు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ గ్రామాలకు అలర్ట్ జారీ చేశారు? కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జూరాలకు పెద్ద ఎత్తున వరద అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 2 రోజుల నుంచి చూస్తే మాత్రం ఈ వరద కొంత స్టెబిలిటీగా ఉన్నప్పటికీ నిన్న రాత్రి నుంచి ఎక్కువ మొత్తంలో వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా ప్రారంభించడం జరిగింది. మరోవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వస్తున్నటువంటి వరదను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి 5 రైల్వే గేట్లను ఎత్తి దిగువకు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే ఈ వరద మాత్రం ఇంకా పెరిగితే మరిన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు గత రాత్రే ఏదైతే దిగువ ఉన్నటువంటి ప్రాజెక్టు దిగువ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఉదయం 6 గంటల తర్వాత గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తం ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇక ప్రస్తుతం ఈ వస్తున్నటువంటి వరదను దృష్టిలో ఉంచుకొని మిగిలినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ శివకుమార్, అది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం కన్నా ముందు ఉన్న జూరాల ప్రాజెక్టుకు దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాము. 5 గేట్లు ఎత్తారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. కృష్ణమ్మ అందాలు చూడొచ్చు. జూరాల ప్రాజెక్టులో నిండిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు విడుదల చేస్తారు. కాబట్టి ఆ క్రమంలో మధ్యలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టు విజువల్స్ మనం చూస్తున్నాము. 5 గేట్లు ఎత్తారు జూరాల ప్రాజెక్ట్. నిండుకుండలా కనిపిస్తోంది జూరాల ప్రాజెక్ట్.